పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం జిల్లా నాయకులు జాన్ కెనడీ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని ప్రతి ప్రాంతంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించి ప్రజలకు రాజ్యాంగంపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను కొంతమంది పాలకులు తమకు అనుకూలంగా మార్చుకొని సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కెనడీ ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకులకు, అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబరు 26వ తేదీన సుమారు 75 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభోదత్వంతో భారతదేశం మెలగాలని, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని, పత్రిక స్వేచ్ఛ ఉండాలని, వాక్ స్వాతంత్రం ఉండాలని, మత స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం జరుగుతుంది. ఎందుకంటే మత స్వేచ్ఛ లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే, మన రాష్ట్రం కాదు దేశంలో చూసుకుంటే ఈ వర్గీకరణని ఒక మహమ్మారిని తీసుకొచ్చి మాకు గొడవలు పెట్టి, మా మాదిగ సోదరులకు మాకు గొడవలు పెట్టి, ఎందుకంటే ఏదో రకంగా ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా మొత్తం దేశమంతా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రతి పల్లెకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం ప్రతి గ్రామంలో కూడా ఈ నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరిపించే విధంగా ప్రతి అంబేద్కర్ సెంటర్లోనూ, ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా, ప్రతి గ్రామంలో కూడా అందరినీ మోటివేట్ చేసి అందరికీ కూడా చెప్పి రాజ్యాంగం యొక్క ఫలాలు మనం అందరం అందుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ రోజున పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు పరిపాలిస్తున్నారంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లని మేము తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు